నీ మనసు కృష్ణుని ఎందు పెట్టిపోని ఊరుకుంటావా? నీ కొడుక్కి ఏమైనా చెప్తావా? నా కొడుకునే చెప్తే వింటాడా అండి? వినడు. పోనీ నీ మనసు కృష్ణుని ఎందు పెడతావా? తప్పకుండా శరణాగతి చేసి కృష్ణ భక్తితో ఉండడానికి ప్రయత్నిస్తాను. అదొకటి విన్నాడు. తాను కృష్ణ భక్తితో ఉంటాను అని ఒప్పుకున్నాడు. కాబట్టి ఉద్యోగ పర్వంలో ఏమి మాట్లాడ్డు వ్యాసుడు. వచ్చి కూర్చున్నాడంతే సంజయుడు పిలిస్తే. తను రాలేదనుకోండి ఎంత ప్రమాదమైన వస్తున్నప్పుడు. కాబట్టి ధర్మంతో నిలబడాలనుకున్న వాళ్ళకి, సత్యం పలకాలనుకున్న వాళ్ళకి వెనక వ్యాస భగవానుడు ఎంత అండగా నిలబడి ఉంటాడో మీరు గ్రహించెదరుగాక. కాబట్టి ఉద్యోగ పర్వంలో అలా కనపడ్డాడు. మళ్ళీ భీష్మ పర్వంలో కనపడతాడు. భీష్మ పర్వంలో కురుపాండవ సంగ్రామానికి సిద్ధపడుతున్నారు. ఇక అంతా సిద్ధంగా ఉంది. యుద్ధం ప్రారంభం అవుతోంది. నా కొడుకులు చచ్చిపోతారేమో ఇదే బెంగ ధృతరాష్ట్ర మహారాజుకి. ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి వ్యాసుడు మాట్లాడుతున్నాడు.